ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. సంగీత అభిమానులందరికీ నేటి సంచికకి స్వాగతం, సుస్వాగతం. తండ్రి కొడుకుల మధ్య పోలికల విషయంలో లైక్ ఫాదర్ లైక్ సన్ అని ఇంగ్లీష్ లో ఒక వాడుక ఉంది. తండ్రి తనయులైన సంగీత ప్రముఖులు కీరవాణి, కాలభైరవ గార్ల విషయంలో ఇది అచ్చంగా వర్తిస్తుంది. వీరి సంగీత ప్రమేయం ఉన్న కొన్ని సూపర్ హిట్ సినీ గీతాలతో మీ ముందుకొస్తోంది నేటి మన స్వరాభిషేకం కీరవాణి కాలభైరవ స్పెషల్. వారి గురించి క్లుప్తంగా. నామకరణం నాడు పెట్టిన పేరును సార్థకం చేసుకున్న సంగీతజ్ఞుడు కోడూరి మరకతమణి కీరవాణి. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి ఆర్కెస్ట్రాలో వాద్య కళాకారుడిగా, సింగింగ్ అసిస్టెంట్ గా అనుభవం గడించి 1990లో ఉషా కిరణ్ మూవీస్ వారి మనసు మమతతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఆరంభమైన ఆయన స్వర యాత్ర RRR తో ఆస్కార్ శిఖరాన్ని తాకడం ఓ ఘన చరిత్ర. వివిధ భాషల్లో సుమారు 200 చిత్రాలకు సంగీత దర్శకత్వం సమకూర్చిన కీరవాణి మంచి గాయకుడు, గీత రచయిత కూడా. విషయ వైవిధ్యంతో పాటు మాధుర్యానికి పెద్దపీట వేయడం ఆయన స్వర సంయోజనంలోని ప్రత్యేక లక్షణం. అదే విధంగా తండ్రి గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న సంగీతజ్ఞుడు కీరవాణి గారి పెద్దబ్బాయి కాలభైరవ. రాజన్న చిత్రంలో గాయకుడిగా గళం విప్పి, బాహుబలి 2, అరవింద సమేత వీరరాఘవ లాంటి చిత్రాల పాటల ద్వారా ప్రేక్షకులకి చేరువయ్యారు. ఆస్కార్ పురస్కారం అందుకున్న RRR నాటు నాటు పాట సహా గాయకుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని, అదే చిత్రంలో కొమరం భీముడో పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడి పురస్కారాన్ని సొంతం చేసుకున్న కాలభైరవ మత్తు వదలరా, కార్తికేయ 2, కలర్ ఫోటో వంటి చిత్రాలకు స్వరాలు కూర్చి సంగీత దర్శకత్వంలో సైతం రాణించడం విశేషం. కీరవాణి కాలభైరవ ద్వయం అందించిన కొన్ని వెరైటీ హిట్స్ తో మీ ముందుకొస్తోంది నేటి స్వరాభిషేకం. జన్మలు మారినా పెనవేసిన బంధాలు, భావోద్వేగాలు మారవన్న థీమ్ లైన్ సినిమా విజయానికి ఓ మూల సూత్రం. దీనికి చందమామ కథ లాంటి ఫ్యాంటసీని క్రైమ్ థ్రిల్లర్ లోని బిగిని జోడిస్తూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మగధీర. కథనానికి కీలకమైన విభిన్నమైన కాలమాన పరిస్థితుల్ని పాటల్లో చూపించారు స్వరసారథి కీరవాణి. పంజాబీ పాప్ బీట్ తరహాలో లయప్రధానమైన ఈ గీతంలో ఆ వేరియేషన్ మనకి కనిపిస్తుంది. కవిత్వానికి స్పేస్ తీసుకుంటూ ప్రతీకలతో నిండిన చంద్రబోస్ గారి సాహిత్యాన్ని సినిమాలో దలేర్ మెహందీతో ఆలపించిన గీతా మాధురి ఈ సంచికలో ధనుంజయతో కలిసి పాడడానికి మన ముందుకొస్తున్నారు. వారిద్దరికి స్వాగతం పలికేద్దాం. చెప్పద్దు వంకా, తిప్పద్దు ఢొంకా, చేతుల్లో చిక్కకుండా జారిపోకే జింకా, పారిపోతే ఇంకా మోగుతాది ఢంకా. చెప్పద్దు వంకా, ఇవ్వద్దు ఢంకా, ఏనాడు పడ్డదంట నీకు నాకు లింకా, నువ్వు నేను సింకా ఓసి కుర్ర కుంకా. ఎక్కడ నువ్వు వెళితే అక్కడ నేనుంటా, ఎప్పుడు నీ వెనకే. జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే, బార్సే బార్సే బార్ బార్ బార్సే, జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే, బార్సే బార్సే బార్ బార్ బార్సే, జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే, బార్సే బార్సే బార్ బార్ బార్సే. ఈ
అరే షాబా 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 నీ వెంట పడతా బొంగారమై నీ చుట్టూ మూడతా పంజరమై నీ సిగ్గు కోస్తా కొడవలినై నవ్వులికిస్తా కవ్వాన్నై నిప్పుల ఉప్పెనలే ముంచుకు వస్తున్నా నిలువను క్షణమైనా జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే పేటలోకి ఉల్లి చేను పక్కనుందరెల్లు కట్టి పాకలోకి పిల్లడో ఏం పిల్లడో ఏం పిల్లడో ఎల్దా మస్తబా ఏం పిల్లడో ఎల్దా మస్తబా వస్తా బాణాన్నై రాస్తా బలపాన్నై మోస్తా పల్లకినై ఉంటా పండగనై నీ దారికొస్తా బాణాన్నై నీ పేరు రాస్తా బలపాన్నై నీడు మోస్తా పల్లకినై నీ తోడు ఉంటా పండగనై విడుగుల సుడిలోనా ప్రాణం తడబడినా పయనం ఆగేనా జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే సినిమా రూపకల్పనలో వైవిధ్యం అవసరం. అది దర్శకత్వం కావచ్చు, సంగీత దర్శకత్వం కావచ్చు. వివిధ రకాల సబ్జెక్ట్స్ తో పనిచేయాలి. అందులోనూ సంగీత ప్రాధాన్యం ఉన్న భక్తిరస చిత్రాలకు న్యాయం చేసే ప్రతిభ ఉండాలి. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో కీరవాణి గారికి అలాంటి అవకాశాలు వచ్చాయి. అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ లాంటి చిత్రాలు కీరవాణి గారి స్వర వైవిధ్యానికి తార్కాణాలు. హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మ అంటూ ప్రముఖ కవి, పండితుడు వేదవ్యాస రంగాభట్టర్ గోవిందుడు కోక చుట్టిన గీతాన్ని పాండురంగడు చిత్రంలో మధుబాలకృష్ణంతో పాడిన సునీత గారు నేటి ఎపిసోడ్లో ధనుంజయ్తో కలిసి పాడేందుకు మన ముందుకు వస్తున్నారు. వారిద్దరికీ వెల్కమ్ చెప్పేద్దాం. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని నందనందనుడు నడచిన చోటే నవనందనవని చేతబట్టి వచ్చనమ్మా నవమోహన జీవన వరమిచ్చినమ్మా ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసినమ్మా దేవకీ వసుదేవ పుత్ర హరి నమో పద్మపత్ర నిద్ర కృష్ణ హరి యదుకుల నందన కృష్ణ హరి నమో యశోద నందన కృష్ణ హరి దేవకీ వసుదేవ పుత్ర హరి నమో పద్మపత్ర నిద్ర కృష్ణ హరి యదుకుల నందన కృష్ణ హరి నమో యశోద నందన కృష్ణ హరి
పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెండి వెన్నెల్ల ముద్దులిచ్చినమ్మా కష్టాల కడలి పసిడి పడవారినమ్మా కళ్యాణ రాగ మురళి కలలు చిలికెనమ్మా మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా వసుధైక కుటుంబమని గీత చెప్పెనమ్మా గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా తప్పటడుగు తాండవాలు చేసినాడమ్మా తన అడుగుల ముగ్గులు చూసి మురిసినాడమ్మా మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మా కలకాల భాగ్యాలు కలిసొచ్చేనమ్మా హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియుడమ్మా గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవర్ధనోధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే సముద్రాల్లోని పగడాల దీవుల్ని ఊహల్లోని రెక్కల గుర్రాల్ని ఊరించేలా చదివించిన పుస్తకాలు చందమామ బాలమిత్ర. కొన్ని తరాల బాల్యాన్ని ప్రభావితం చేసిన ఆ బాల సాహిత్యాన్ని ప్రేమ గీతం పల్లవిలో ప్రస్తావించడం చంద్రబోస్ గారి స్పెషాలిటీ. ఆ ఫ్యాంటసీని ప్రతిబింబించేలా స్వరపరచడం కీరవాణి గారి క్రియేటివిటీ. ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాలో సంగీత సాహిత్యాలు చక్కగా సరిదూగిన యుగళ గీతాన్ని కీరవాణి గారి సోదరుడు గాయకుడు సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ గారితో పాడిన సునీత గారు ఇప్పుడు కారుణ్యతో కలిసి పాడేందుకు మన ముందుకొస్తున్నారు. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. నువ్వే నాకు ముద్దొస్తావని నేనే నీకు ముద్దిస్తానని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో.
వరహాల బాటలోన రతనాల తోటలోన వజ్రాల మేడలోన బంగారు గదిలోన విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి నలుదిక్కుల్లో చుక్కల్లే చిలకలు చుట్టేసి చిలకే కొరికి దరికి జరిగి మురిపెం పెరిగి మరి నువ్వే నాకు ముద్దిస్తావని ముద్దులోన ముద్దవుతానని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో సందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా ఆ కొమ్మల్లో కోనల్లో బియ్యాలుగేసి ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి ఆ పళ్ళల్లో మైకంతో మోహం కమ్మేసి చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా మరి నువ్వే నాకు ముద్దిస్తావని తడివేదాలు ముద్రిస్తావని నమ్మడానికి ఎంత బాగుందో నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తానని ఇక ఏ నాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్తా గారు మంచి కవి, చిత్రకారులు. ఆయన నుంచి కీరవాణికి సంక్రమించిన వారసత్వ సంపద భావుకత. ఆ ప్రభావంతో కీరవాణి చిన్న కథలు, గేయాలు రాస్తూ ఉంటారు. వేటూరి గారి శిష్యరికం దానికి తోడైంది. తనలోని సంగీతకారుడి కన్నా రచయితను తలుచుకున్నప్పుడల్లా గర్వంగా ఉంటుందని కీరవాణి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్యూన్ కోసం డమ్మీ లిరిక్స్ సృష్టించే సినీ సంప్రదాయంలో సన్నివేశానికి సరిపోయేలా దమ్మున్న లిరిక్స్ ఆయన రాసిన సందర్భాలున్నాయి. బింబిసార చిత్రంలో మోహన భోగరాజు, శాండిల్య పీసపాటి ఆలపించిన కీరవాణి గీతాన్ని నేటి స్వరాభిషేకం ఎపిసోడ్లో అందిస్తున్నారు శాండిల్య, హర్షిత. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనో మోడు వారిన మనసులోనే మొలిచిందేదో ప్రాణం కన్నుల్లోని గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం పొద్దులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి 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 చెయ్యందించమంది ఒక పాశం రూఢ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రూఢ పాశం విధి విలాసం
పలికేటి తోడు నీడైపోతా నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమలో గారంలో చేయందించమంది ఒక ఆశం రుణపాశం విధి విలాసం ప్రాణాలిస్తారంది ఒక బంధం రుణబంధం నోరార వెలిగే నవ్వుల్ని నేను కళ్ళార చూసా రెప్పల్లో ఒదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిసా నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు రాత్రి పగలు లేదే గుబులు మురిసే ఎదలు ఇది వరకెరుగని ప్రేమలో గారంలో ప్రాణాలిస్తానంది ఒక పాశం రుణపాశం విధి విలాసం చేయందించమంది ఒక బంధం రుణబంధం ఆటల్లోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం అమృత ప్రొడక్షన్స్ లౌక్య ఎంటర్టైన్మెంట్ సంయుక్త సమర్పణ కలర్ ఫోటో మచిలీపట్నం బ్యాక్ డ్రాప్ లో సుహాస్ చాందిని చౌదరి జంటగా రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాకి దర్శకుడు సందీప్ రాజ్ కాగా సంగీత దర్శకుడు కాలభైరవ. ఇందులో హీరో హీరోయిన్ల ప్రణయ క్రమాన్ని మాంటేజెస్ లో చూపించే గీతాన్ని కిట్టు విశాప్రగడ రాశారు. ఆ తరగతి గది గీతానికి స్వరాలు సమకూర్చి ఆలపించారు కాలభైరవ. నేటి కీరవాణి కాలభైరవ స్పెషల్లో ఆ గీతాన్ని మన ముందు ఆలపించేందుకు వస్తున్నారు గాయకుడు శాండిల్య. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే గుసగుసలను వింటూ అలలుగా వయసు పద పదమని తీరం చేరే ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి మీ కథే విందా ఊరు పేరు లేని ఊహాలోకానా తారా తీరం దాటి సాగిందా ప్రేమ తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేని తొలి తపనలకి
గీత దాటే విధే మారే తానే తోటమాలి దరే చేరే వెలుగు నీడల్లే కలిసే సాయంత్రం రంగే లేకుండా సాగే చదరంగం సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ రాసారో లేదో ఆ దేవుడు గారు తరగతి గది దాటి కడలిన కథకి తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరం పోయే ఈనాటి మన స్వరాభిషేకం కీరవాణి కాలభైరవ సంచికని మీరందరూ చూసి ఆనందించారు కదూ. వచ్చే సంచికలో మళ్ళీ మరిన్ని పాపులర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుకు వస్తుంది మీ స్వరాభిషేకం. అంతవరకు సెలవు, నమస్తే.